హాయ్ అండి అందరికీ. ఏపీ హిస్టరీ సిరీస్లో భాగంగా ఇక్ష్వాకులు పార్ట్ 1 చూసాము. ఇప్పుడు పార్ట్ 2 చూద్దాము. రుద్రపురుష దత్తుడు వేయించిన శాసనం ఏది? అమరావతి శాసనం, జగ్గయ్యపేట శాసనం, గుమ్మడిదర్రు శాసనం, గురజాల శాసనం. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 గురజాల శాసనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడ్డ ద్వీప మ్యూజియం ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ, బట్టిప్రోలు. మనకి ఆన్సర్ వచ్చేసి నాగార్జునకొండలో ఉందండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. ఇక్ష్వాకుల కాలం నాటి చిత్ర విచిత్ర స్త్రీల పురుషుల పేర్లు ఏ శాసనం ద్వారా తెలిసాయి? నాగార్జునకొండ శాసనం, గుమ్మడిదర్రు శాసనం, కేసన్నపల్లి శాసనం, దాచేపల్లి శాసనం. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 గుమ్మడిదర్రు శాసనం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకు వంశ రాజ్యాన్ని స్థాపించిన వారు ఎవరు? రుద్రపురుషదత్తుడు, వీరపురుషదత్తుడు, వాసిష్ఠీపుత్ర శాంతిమూలుడు, యెహుల శాంతిమూలుడు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 3 వాసిష్ఠపుత్ర శాంతిమూలుడు అనేవాడు ఇక్ష్వాకు వంశరాజ్యాన్ని స్థాపించాడండి. ఆప్షన్ 3 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకు రాజు వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు ఏ మతాన్ని అవలంబించాడు? వైదిక మతం, బౌద్ధ మతం, జైన మతం, పైవన్నీ. ఇక్ష్వాకు రాజు వాసిష్ఠీపుత్ర శాంతమూలుడు వైదిక మతాన్ని అవలంబించాడండి. ఎందుకంటే ఆయన చేసిన యాగాలు అవి మనకి ఆధారాలు ఉన్నాయి కాబట్టి వైదిక మతం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకుల రాజధాని పేరు ఏమిటి? అమరావతి, బట్టిప్రోలు, గుంటుపల్లి, విజయపురి. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 విజయపురి అండి. దీన్నే నాగార్జునకొండ కూడా అని చెప్పని అంటారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. బౌద్ధ మత అభిమానంతో శైవ మతంను అవమానించిన ఇక్ష్వాకు రాజు ఎవరు? వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, శ్రీ శాంతమూలుడు, రెండవ శాంతమూలుడు. వీరపురుషదత్తుడు అనేది కరెక్ట్ అండి. ఈయన బౌద్ధ మతాన్ని స్వీకరించిన ఏకైక ఇక్ష్వాకు రాజు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకుల సంస్కృతికి సంబంధించి సరి అయినది గుర్తించము. శాతవాహనుల నాటి ప్రాకృత భాషను కొనసాగించబడింది. శాతవాహనుల వాడిన ప్రాకృత భాషనే ఇక్ష్వాకులు కూడా రాజ్య భాష కింద వాడుకున్నారు, కొనసాగింది ప్రాకృత భాష. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. భారతదేశంలో సంస్కృతాన్ని పునరుద్ధరించి మొట్టమొదటి వారు యెహుల శాంతమూలుడు. యెహుల శాంతమూలుడు సంస్కృతంలో శాసనాలు కూడా వేయించాడు మొట్టమొదటిగా, కాబట్టి సెకండ్ ఆప్షన్ కూడా కరెక్టేనండి. దక్షిణ భారతదేశంలో మొదటి సంస్కృత శాసనం వేయించాడు. ఇది కూడా కరెక్టేనండి. శాసనం వేయించింది ఆయనే. శాసనాల్లో మొట్టమొదటిసారిగా శాసనం వేయబడ్డ సంవత్సరం, మాసం, తేదీలను ప్రస్తావించే సాంప్రదాయం కూడా వీరిలో ప్రారంభమైంది. ఇక్ష్వాకులే ప్రారంభించారండి ఇది కూడా. కాబట్టి ABCD ఆప్షన్ 4 అనేది కరెక్ట్. సో ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకులు ఆదాయాన్ని ఎలా ఖర్చు పెట్టేవారు? ప్రభుత్వ నిర్వహణకు, సైన్య పోషణకు, పెద్ద ప్రభుత్వోద్యోగాల జీత భత్యాలకిచ్చేందుకు ఖర్చు చేసేవారు. ఇది ఫస్ట్ది కరెక్టేనండి. సైనికుల గురించి ఎక్కువ చేసేవారు, వారి మీద ఎక్కువ ఖర్చు పెట్టేవారు. దేవాలయం నిర్మాణానికి, దైవారాధనకు, అందలి ఉత్సవ నిర్వహణకు ఖర్చు చేసేవారు. ఇక్ష్వాకులు దేవాలయాలను ప్రారంభించారండి. మొట్టమొదటిసారిగా వీరే ప్రారంభించారు. నెక్స్ట్ ఉత్సవాలకి కూడా ఉపయోగించేవారు. కవులు, పండితులు, మహామేధావంతుల పోషణకు వివిధ మతాలకు ఖర్చు చేసేవారు. ఇది కూడా నిజమేనండి. కవులకి, పండితులకి కూడా గొప్ప ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది. సో ఆన్సర్ వచ్చి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం.
మొట్టమొదటిసారిగా హిందూ దేవాలయాలను ప్రారంభించిన రాజు. యెహోవాల శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, శ్రీ శాంతమూలుడు. యెహోవాల శాంతమూలుడు మొట్టమొదటిసారిగా దేవాలయాలను స్టార్ట్ చేశారండి. ఇక్ష్వాకులు స్టార్ట్ చేశారు. ఇక్ష్వాకులలో యెహోవాల శాంతమూలుడు స్టార్ట్ చేశాడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకులలో గొప్ప రాజు ఎవరు? మొదటి శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, రుద్రపురుషదత్తుడు, యెహోవాల శాంతమూలుడు. మొదటి శాంతమూలుడు అనేవాడు స్థాపకుడు అండి. వీరపురుషదత్తుడు వచ్చేసి గొప్పవాడు. రుద్రపురుషదత్తుడు వచ్చేసి చివరివాడు. యెహోవాల శాంతమూలుడు ఎక్కువ కాలం పరిపాలించాడు. కాబట్టి మనకి ఆప్షన్ 2 గొప్పవాడు ఎవరు అంటే వీరపురుషదత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ అనేది చూద్దాం. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను ఏమని పిలిచేవారు? గ్రామ పంచిక, నిగమాలు, నకరములు, సమయాలు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి నిగమాలు అండి, ఆప్షన్ 2. ఇక్ష్వాకుల కాలంలో వర్తక బృందాలను నిగమాలు అని పిలిచేవారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. అష్టాభుజ నారాయణ స్వామి ఆలయం ఎక్కడ ఉంది? అమరావతి, జగ్గయ్యపేట, నాగార్జునకొండ, బట్టిప్రోలు. ఈ ఆలయం అనేది ఇక్ష్వాకుల రాజధాని ప్లేస్లో ఉందండి, విజయపురి. ఆ విజయపురినే నాగార్జునకొండ అని కూడా అంటాము. సో ఆప్షన్ 3 నాగార్జునకొండ అనేది కరెక్ట్ దీనికి ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకులు ముద్రించిన నాణాలపై కల గుర్తులు: సింహం, ఏనుగు, ఉజ్జయిని చిహ్నం, పైవన్నీ. ఇక్ష్వాకులు సింహాన్ని, ఏనుగుని, ఉజ్జయిని చిహ్నం వీటన్నిటిని నాణాలపై ముద్రల కింద ముద్రించారండి. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ ఇక్ష్వాకు రాజు వేయించిన శాసనము ఆంధ్రదేశంలోను మరియు దక్షిణ భారతదేశంలోను మొట్టమొదటి సంస్కృత శాసనంగా భావిస్తారు? ఇది మనం ఆల్రెడీ చూసిన క్వశ్చనేనండి. ఒకసారి ఆప్షన్లు చూద్దాం. యెహోవాల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు, మొదటి శాంతమూలుడు, వీరపురుషదత్తుడు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 యెహోవాల శాంతమూలుడు అండి. ఈయనే మొదటిగా ఆంధ్రదేశంలోను దక్షిణ భారతదేశంలోను సంస్కృత శాసనాలు వేయించాడు. నెక్స్ట్, పురాణాల ప్రకారం ఇక్ష్వాకు వంశంలో రాజులు ఎంతమంది? మనకి పురాణాల ప్రకారం 7 అండి. అదే మనం శాసనాల ప్రకారం చూసుకుంటే 4 రాజులు మాత్రమే ఉన్నారని చెప్పని తెలుస్తుంది. సో పురాణాల ప్రకారం అయితే ఆప్షన్ 2, 7 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వీరపురుషదత్తుడు వివాహం చేసుకున్న క్షాత్రప రాజకుమారి ఎవరు? కొండబలశ్రీ, రుద్రభట్టారిక, బాపిశ్రీ, శటశ్రీ. కొండబలశ్రీ అనేది కూతురండి. బాపిశ్రీ, శటశ్రీ అనేవాళ్ళు మరదళ్ళు అవుతారండి వీరపురుషదత్తుడికి. రుద్రభట్టారిక అనే రాజకుమారి కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్, పర్ణిక శ్రేణి అనే ప్రత్యేక వర్తక సంఘం వారు ఏ పంటను పండించేవారు? పొగాకు, తమలపాకులు, తేయాకు, పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి తమలపాకులండి. నెక్స్ట్ క్వశ్చన్. ఉపాసిక బోధిశ్రీ ఈయన పాలనా కాలంలో బౌద్ధ మత ప్రచారానికి విశిష్ట సేవలు అందించింది. శ్రీ శాంతమూలుడు, వీరపురుషదత్తుడు, యెహోవాల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వీరపురుషదత్తుడు అండి. ఎందుకంటే వీరపురుషదత్తుని కోడలే ఉపాసిక బోధశ్రీ. ఈయన కాలంలోనే ఉపాసిక బోధశ్రీ అనేది ప్రచారం విశిష్ట సేవలు అందించింది. సో ఆప్షన్ 2 వీరపురుషదత్తుడు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. శాంతిశ్రీ భర్త పేరు ఏమిటి? వాకండశ్రీ, వశిష్ఠపుత్ర స్కందశ్రీ, ఇలయశ్రీ, వలిశ్రీ. మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 వాసిష్ఠిపుత్ర స్కందశ్రీ అనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకుల ఆదాయంకు సంబంధించి అవాస్తవమైనది గుర్తింపము. ప్రభుత్వానికి భూమి శిస్తు ప్రధాన ఆదాయ మార్గం. దానిని బాగా అనేవారు. అంటే పంటలలో రాజభాగం అని అర్థం. ఇది కరెక్టే అండి.
బోగా అనే మరొకరమైన భూమి శిస్తును స్థానిక పాలకులు వసూలు చేసుకుని అనుభవించేవారు. ఇది కరెక్టే. ధన రూపంలో హిరణ్యం లేదా ధాన్య రూపంలో మేయం అనే పన్నును కూడా వసూలు చేసేవారు. ఇది కరెక్టే. కానీ పంటలలో 1/10 వంతు భూమి శిస్తుగా వసూలు చేసేవారు. ఇది రాంగ్ అండి. 1/10 వంతు కాదు, 1/6 మాత్రమే ఉండేది. సో ఆప్షన్ 2 అనేది రాంగ్. సో సరికానిది ఏది, అవాస్తవమైనది ఏదని అడిగారు కాబట్టి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఈ క్రింది ఏ రాజవంశ కాలాల్లో ఆంధ్రదేశంలో బౌద్ధ మతం బాగుగా విరసిల్లింది? వేంగి చాళుక్యులు, బృహల్పలాయనులు, శాతవాహనులు, ఇక్ష్వాకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి ఆప్షన్ 4 ఇక్ష్వాకులు అండి. బౌద్ధ మతం వీరి కాలంలో ఎక్కువ విరసిల్లింది. సో ఆప్షన్ 4 ఇక్ష్వాకులు కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇక్ష్వాకులలో తొలుతగా సంస్కృతంను శాసనాల్లో వాడినది. ఆల్రెడీ బిట్ చూసిందండి మనం. శాంతిశ్రీ, శ్రీశాంతమూలుడు, యెహోవల శాంతమూలుడు, రుద్రపురుషదత్తుడు. ఆన్సర్ వచ్చేసి యెహోవల శాంతమూలుడు. ఈయన సంస్కృతంలో శాసనాలు వేయించారు. అవి దక్షిణ భారతదేశంలో ఉన్న మొదటి శాసనాలు అండ్ ఆంధ్రాలో కూడా మొదటి శాసనాలు. శివలింగంను కాలితో త్రొక్కినట్లు ఉన్న నాగార్జునకొండ వద్ద లభించిన మందాత విగ్రహం ఏ ఇక్ష్వాకు రాజుకు సంబంధించిందని భావిస్తారు? రుద్రపురుషదత్తుడు, యెహోవల శాంతమూలుడు, మొదటి శాంతమూలుడు, వీరపురుషదత్తుడు. కరెక్ట్ ఆన్సర్ వీరపురుషదత్తుడు అండి. ఎందుకంటే ఆయన బౌద్ధ మతాన్ని స్వీకరించారు. నెక్స్ట్ క్వశ్చన్. మేనరికాన్ని ఆచరించిన వంశం ఏది? శాతవాహనులు, బృహల్పలాయనులు, ఆనంద గోత్రికులు, ఇక్ష్వాకులు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఇక్ష్వాకులు అండి. బౌద్ధ మతానికి మారిన ఇక్ష్వాకు రాజు ఎవరు? ఇందాకే చూసాం, వీరపురుషదత్తుడు అతని అత్త బలవంతం మీద బౌద్ధ మతానికి స్వీకరించారు. తో ఇక్ష్వాకులు పార్ట్ 2 సిరీస్ కంప్లీట్ అయింది. ఏపీ హిస్టరీ ఎంసీక్యూ సిరీస్ని ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ ఎంసీక్యూస్ వీడియోలో కలుద్దాం. బాయ్ అండి అందరికీ. ఇంకా ఇలాంటి ఎంసీక్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి.